Welcome to our channel, the best visiting place in Vizag, Kailasgiri Hill. ఒకసారి చూసేద్దామా? వెల్కమ్ టు వైజాగ్ కైలాసగిరి పార్క్. ఈరోజైతే మా మామా బ్రోస్తో కలిసి కైలాసగిరి చూసేద్దామని జోడుగులపాలెం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని కైలాసగిరి కొండపైకి అయితే బయలుదేరాం. ఎంట్రన్స్లో మన వెహికల్కి అయితే ఇక్కడ టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. కొండపైకి రావడానికి 3 వేస్ ఉన్నాయి. అది రోప్ వే, స్టెప్స్ అండ్ రోడ్ వే ఉంది. మనమైతే రోడ్ వే ద్వారా వెళ్తున్నాం. మామ ఇక్కడ లొకేషన్ అయితే మామూలుగా లేదు. చుట్టూ కొండలో నడి మధ్యన నల్లని వాలు జడలాంటి రోడ్డు. అలా ప్రయాణిస్తూ ఉంటే ఒక సూపర్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే బ్లూ ఓషియన్, ఆ పైన బ్లూ స్కైతో కలిసి ఉంటూ అలలు మాత్రం హృదయాన్ని తాకినట్లుగా ఉంది. అలాగే సిటీ కూడా మనకి చాలా వరకు క్లియర్గా కనిపిస్తుంది. అబ్బో, చాలా మంది కొండ కింద నుంచి రోప్ వే ద్వారా కూడా వస్తున్నారే. మనం అయితే కైలాసగిరి కొండపైకి ఎంటర్ అయిపోయాం. మన కైలాసగిరి వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ మా బుడతని కిందకి దించేసరికి అన్నీ చూసి ఒకసారి యాంగ్జైటీతో అన్నీ టచ్ చేసి దేంతో ఆడాలో కన్ఫ్యూజ్లో ఏం చేయాలో అర్థం కాక చివరికి హార్ట్ ఎక్కి ఖుషి అయ్యాడు. పక్కనే టాయ్ ట్రైన్ అయితే మనకు కనిపించింది. ఈ టాయ్ ట్రైన్లో 20 మినిట్స్ కొండ చుట్టూ తిప్పి కొండపైన ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ చూపిస్తారట. చాలా బాగుంది. మనకు హాయ్ చెప్తున్నారు. హాయ్ హాయ్ బాయ్ బాయ్. ఒకటి ఏసీ, ఇంకొకటి నాన్ ఏసీ కూడా బోగీలు ఉన్నాయి. ఇందులో అడల్ట్స్కి 150 రూపీస్, చిల్డ్రన్స్కి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారట. అబ్బో, దీనికోసం ఒక ప్లాట్ఫామ్ కూడా అరేంజ్ చేశారే. చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఇక్కడ మనకి వెల్కమ్ ఆర్చ్ లెఫ్ట్ సైడ్ ఆడుకోవడానికి చాలా అయితే ఇక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిల్డ్రన్స్. చాలా మంది ఫ్రీగా ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. ఇక్కడ కొన్నిటికి జాయింట్ వీల్ వాటికి ఛార్జ్ చేస్తున్నారు. మిగతా ఎక్విప్మెంట్ మొత్తం యూజ్ చేసుకుని పిల్లలు బాగా చక్కగా ఆడుకోవచ్చు సాయంత్రం వరకు. చూడండి, చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అబ్బో, ఇక్కడ మనోడు ఇది రియల్ ఫ్రాక్ అయితే ఈ పాటికే పెరిగెడతాడు. ఇది టాయ్ ఫ్రాక్ కాబట్టి మనోడు దాన్నే భయపెడుతున్నాడు. దాన్ని భయపెట్టడమే కాకుండా దానిపైన జంప్ చేస్తూ దాన్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు. ఈ పక్కనే ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలా ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ మనకి ఒక సైన్ బోర్డ్ అయితే కనిపిస్తుంది, ఆర్జే అడ్వెంచర్ అని. శివపార్వతి జిప్ లైన్, స్కై సైక్లింగ్ ఉంటాయంట. పదండి చూసేద్దాం. పాగోడా ఎంట్రన్స్లో అయితే మనకు సాగర్ వ్యూ పాయింట్ అంటూ ఒకటి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకి వ్యూ మాత్రం మామూలుగా లేదు మామ. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఒక మన సిటీలోనే ఎక్కడో దూరంగా సిటీకి బయట ఉన్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. నేచర్ మామూలు లేదు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. పైన బ్లూ కలర్ స్కై, అటువైపు బ్లూ కలర్ బీచ్, ఇటువైపు గ్రీన్ కలర్ ట్రీస్. సూపర్ అంటే సూపర్ మామ. ఈ వ్యూ పాయింట్ లెఫ్ట్ సైడ్ శివపార్వతుల స్టాచ్యూ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటర్ ఫౌంటైన్, అలాగే గార్డెన్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న కెమెరామెన్స్ వచ్చిన టూరిస్టులకి ఇక్కడ ఫోటో తీసి వెంటనే వేస్తున్నారు. శివపార్వతులు దగ్గరికి, స్టాచ్యూ దగ్గరికి వచ్చి చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ కంపల్సరీ తీసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కైలాసగిరి. అలాగే ఈరోజు టూరిస్టులు కూడా చాలా మంది వచ్చారు. చుట్టూ గార్డెన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ వ్యూ అయితే ఫుల్ లైటింగ్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వారు ఎనర్జీ లెవెల్ ఎక్కడ తగ్గకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా మామ బ్రోస్ అయితే చాలా బిజీ ఉన్నారు ఫోటోషూట్లో. ఏ ఫొటోస్ డిలీట్ చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. మామ అలా మనం మెట్లు దిగి కిందకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూసేసరికి మన అడ్వెంచర్ ప్లేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ జిప్ లైన్కి అయితే 350 రూపీస్, అలాగే
స్కై సైక్లింగ్కి 350 రూపీస్ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. మనకు కావాలి అనుకుంటే కాంబో ప్యాక్లో రెండు కూడా 550 రూపీస్కి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మామ. టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 వరకు అయితే ఉంటుంది. మధ్యలో మాత్రం లంచ్ బ్రేక్ అయితే 1 నుంచి 3 వరకు లంచ్ బ్రేక్ మాత్రం ఉంటుంది మామ. ఈ అడ్వెంచర్ అయితే ఇది మంచి లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళు వీలైతే మీరు కూడా ట్రై చేయండి. అలా మనం ముందుకు వెళ్ళగానే ఇక్కడ వైజాగ్ హ్యాష్ ట్యాగ్తో లవ్ కైలాసగిరి ఫ్రేమ్ దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అలాగే పక్కనే వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించారు. అలా ముందుకు వెళ్తుంటే చాలా ఏళ్ల కాలం నాటి మర్రి చెట్టు అయితే మనకు కనిపించింది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది మర్రి చెట్టు. దాని కింద చాలా మంది కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. అలాగే చుట్టూ అయితే షాపులు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఆ పక్కనే హ్యాండీక్రాఫ్ట్ బజార్ అయితే మనకి కనిపించింది. ఆ పెద్ద మర్రి చెట్టు నీడలో చాలా షాపులు అలాగే రెస్టారెంట్లు కూడా మనకి 3-4 ఉన్నాయి. అలా మేము కిందకి వచ్చేసరికి ఆర్జే అడ్వెంచర్ సైన్ బోర్డ్ అయితే కనిపించింది. ఇంతకుముందు రైట్ సైడ్ వెళ్ళాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రై చేద్దాం. లెట్స్ గో. ఈ దూరం నుంచి చూస్తుంటే లెఫ్ట్లో ఏదో స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కొంచెం వింతగా. అది ఏంటబ్బా చూద్దాం. ఏంటండి, రవిచంద్ర ఆర్ట్ అంబుస్మెంట్ పార్క్. ఓకే ఓకే, ఇక్కడ ఏదో పార్క్ అయితే ఉంది. కొంచెం వింతగా విశేషాలు ఏ ఉన్నట్టు ఉన్నాయి. అబ్బో, డైనోసార్ అయితే రియల్ డైనోసార్ లా ఉంది చూడటానికి. ఇక్కడ వింతైన స్టాచ్యూ కొన్ని కనిపిస్తుంది. ఇక్కడ బోర్డు కూడా ఉంది, సైన్ బోర్డ్. రవిచంద్ర ఆర్ట్ అమ్యూస్మెంట్ పార్క్ దారేట. అమ్మ నాయన, గొరిల్లా ఎంత భయంకరంగా ఉంది రా బాబోయ్. బాగుంది బాగుంది, చాలా బాగుంది. ఎలిఫెంట్ చాలా పెద్దగా కట్టారు రా బాబు. రియల్ ఎలిఫెంట్ లా ఉంది చూడటానికి. ఆర్ట్ అలా చేశారు. ఇక్కడ స్టాచ్యూ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను సడన్గా చూసేసరికి భయపడ్డాను. ఆ మనిషి అనుకున్నాను నేను నిజంగా. చూద్దాం పదండి ముందుకు, ఇంకా ఏమైనా ఉంటాయేమో. అబ్బో, ఇక్కడ మన బ్రో అయితే చాలా బిజీగా ఉన్నాడు బాక్సింగ్లో. నిజంగా ఇద్దరు మనుషులు కొట్టుకున్నట్టుంది. ఇంకా అలా చూసుకుంటూ మనం అయితే కిందకు వచ్చేసాం. కైలాసగిరి మనకి థ్యాంక్ యూ చెప్తుంది. అలా మనం బయటకు వచ్చేద్దాం. చాలా వరకు తిరిగాం. మా మామాస్ బ్రోస్కి అయితే చాలా ఆకలిగా ఉంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అందుకని లేట్ చేయకుండా మన వెహికల్ అయితే తీసుకొని కొండ కిందకి అయితే బయలుదేరేసాం. వెళ్తున్నప్పుడు ఇదంతా డౌన్ కాబట్టి మన వెహికల్ 80 స్పీడ్లో దూసుకెళ్ళిపోతుంది. ఇక్కడ సీనరీ అయితే నాకు వదలాలనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఘాటీ రోడ్స్, చుట్టూ ట్రీస్, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఫుల్ ట్రీస్ ఉండడం వల్ల మంచి గ్రీనరీగా ఉంది రోడ్డు మొత్తం. ఇక్కడ నుంచి మధ్యలో ఇవన్నీ మనం వచ్చిన దారిలో కనిపించే సీనరీస్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటూ అయితే వెళ్తున్నాం. చాలామంది కొంచెం నీడగా రోడ్డు చాలా చక్కగా ఉండడం వల్ల ఏంటంటే వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్స్తో కూడా మనకు వస్తున్నారు. చివరిగా మనం కొండ కిందకైతే వచ్చేసాం. ఎగ్జిట్ గేట్ ద్వారా బయటకు వస్తూ కైలాసగిరికి బాయ్ చెప్పేద్దాం. బాయ్ కైలాసగిరి, బాయ్ బాయ్.